శ్రీహిత్ పడుకోవాలి, మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా. నాన్న ఏమైనా స్టోరీ చెప్పొచ్చు కదా ప్లీజ్. ఏ స్టోరీ చెప్పమంటావు? నీ స్టోరీ చెప్పొచ్చు కదా ప్లీజ్. నా స్టోరీయా? అది 1990 1991 అనుకుంటా. నానా నువ్వు 90sలో ఇప్పుడులాగా ఉన్నావు ఏంటి? చిన్న ఉన్నారు కదా నాన్న, బెటర్ ఉన్నావు ఏంటి? అవును కదా. నువ్వు చిన్న ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు నాన్న? సేమ్ నీలాగే ఉండేవాడి నాన్న. నాలాగనా? అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఒకనాడు కలిసారి పసివాళ్ళు స్నేహంగా. సంతోషమంతా రెక్కలుగా, రివంటు ఎగిరే పక్షులుగా, ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. ఒకరేమో సీను, ఒకరేమో జున్ను, కలిసారే ప్రాణంగా, కురిసారే వర్షంగా. పాటేమో సీను, ఆటేమో జున్ను, ఒకటై ఎదిగారే మధురంగా. చిన్నప్పుడు అమ్మ కూడా చాలా బాగుంది కదా నాన్న. సరే అమ్మ, ఇప్పటి నుంచి నువ్వు చెప్పు. అది 2004 అనుకుంటారా? ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నా నువ్వెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నేడే తెలిసే నా నువ్వెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా, గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగని. రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా, భూగ్రహపు అంచులలో విహరిస్తా, గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నా సగము ఊపిరి పోగిస్తా, అధరాల వాలుగా పంపిస్తా, నీ గుండె నీడనే చేరిస్తా, కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే, మధువరమే మధువరమే వరమే. అంటే ఓకే మమ్మీ, మీ పెళ్ళి ఎట్లా జరిగింది? ఏందయ్యా సామి, ఇట్టగాస్తా
ఎంతసేపు చెప్పాలిరా స్టోరీ? పడుకో. చెప్పాల్సిందే నాన్న, చెప్పాలి. స్వర్గమే నేలపై వాలినట్టు, నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు, గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు, కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు, కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము, త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా, అందమైన ఊహలు, అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్. సర్లే, వాడు పడుకున్నాడు కదా, నువ్వు కూడా పడుకో.